దోచుకోవడం, పంచుకోవడం, దాపెట్టుకోవడం ఇలాంటి పదాలు మనం చాలా వింటుంటాం. మరి ఈ పదాలకు నిర్వచనం అంటే ఏంటి, ఎలా చేస్తుంటారు? రాజకీయ నాయకుల చేతిలో రాజీ లేకుండా దోచేసుకునే గుణం ఉంటే ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్నారు. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో దేవుడెరుగు. ఇప్పుడు ఉన్న కాడికి దోచేసుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారా అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇలాంటి అంశాలు చూస్తున్నప్పుడు నిజమే అనిపించక తప్పదు. ఏం జరిగింది చూద్దాం రండి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములను తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. తెర వెనకాల లీజు పరిమితిని కూడా ఏకంగా 99 ఏళ్లకు పెంచి మరీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు తన పార్టీ కోసం, తన పార్టీ కార్యాలయాల కోసం భూములు ఇచ్చుకుంటున్నారంటే ఇది దోచుకోవడం కాదా, పంచుకోవడం కాదా? తాజాగా సోమవారం విజయనగరం కానీ, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల కోసం విలువైన భూములను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట లీజుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం 1000 రూపాయల నామమాత్రపు లీజుకు కోట్లు విలువ చేసే భూములను చంద్రబాబు తన పార్టీకి దారాదత్తం చేస్తూ పోయారు. ఏకంగా 99 ఏళ్ల వరకు లీజ్, అంటే ఇక లీజ్ ఇచ్చేస్తున్నాడు. 99 ఏళ్ల వరకు నీ కార్యాలయము, అంటే నీవు జాగాలో కార్యాలయం కట్టుకుంటావా, నీ ఫామ్ హౌస్ కట్టుకుంటావా, నీ ఇష్టం, కార్యాలయం కట్టుకో, ఏదైనా చేసుకో. గతంలో రాజకీయ పార్టీల కార్యక్రమాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములు 33 సంవత్సరాలు మాత్రమే లీజుకి ఇచ్చే నిబంధన ఒకటి ఉంది. కానీ ఆఫ్టర్ ఏ చేంజ్, చంద్రబాబు సీఎం అయ్యాక ఇలాంటివి పనిచేస్తాయా? రాజ్యాంగానే మార్చే హక్కు ఉంది అనే వ్యక్తిని ఏకంగా ఇప్పుడు మాత్రం ఆ నిబంధనను తాను మార్చేసి దానిని పూర్తిగా లీజు కాల పరిమితిని 66 ఏళ్లకు పెంచేశారు చంద్రబాబు నాయుడు గారు. 33 సంవత్సరాలే కాలపరిమితి ఉండే గతంలో, దాన్ని 66 ఏళ్లకు పెంచి అంతటితో ఆగకుండా ఆ పార్టీలు ఉనికిలో ఉన్నంత కాలం లీజుకు గడువును గరిష్టంగా 99 సంవత్సరాల వరకు పొడిగించుకునే వెసులుబాటును కల్పించారు. అంటే 99 ఏళ్ల పాటు ఈ భూములు టీడీపీ హస్తగతం కానున్నాయి. లీజుకు వ్యవధిని 33 ఏళ్ల నుంచి 66 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనల కారణంగానే గతంలో కొన్ని కేటాయింపులను నిలిపివేశారని గురువారం మంత్రివర్గంలో లీజు గడువు పెంచుతూ ఆమోదించి ఆ వెంటనే తాజా జీవోలను జారీ చేసి అనంతరం ఎకరాకు ఏడాదికి 1000 రూపాయల నామమాత్రపు లీజుకే టీడీపీ కార్యాలయాల భూములను కేటాయిస్తూ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇది అసలు టీడీపీ ప్రజల మంచి కోసం చేస్తున్న గొప్ప కార్యక్రమాల్లో భాగంగా అని చెప్పొచ్చా, చెప్పకూడదా? మీరే గ్రహించండి. అధికారం ఉన్నది ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయడానికి కోసం. ఇలాంటి భూముల్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకురావచ్చు, ఎన్నో నిర్మాణాలు చేసుకురావచ్చు. విద్యార్థులు ఇప్పటికీ బడుల్లో ఇంకా ప్రాపర్ స్కూల్ బిల్డింగులు లేక విద్యార్థులు బాధపడుతున్నారు. హాస్పిటల్స్ లేక ప్రతి ఊరు ఇంకా కొన్ని 100 కిలోమీటర్లు పోయే ప్రయాణించే పరిస్థితుల్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకు సంబంధం లేదు. మన పార్టీ మనగడ ఉండాలి, మన పార్టీ అధికారంలో ఉండాలి. రేపు పొద్దున చంద్రబాబు ఫోటోలు ప్రతి కార్యాలయంలో పెట్టి పూజించాలంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే కదా అనేటట్టుగా ఈరోజు కార్యాలయాలను ఏకంగా కట్టుకోండి అంటూ ఎక్కడికి పడితే అక్కడ 100 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేస్తూ భూములను ఎన్ని లక్షల కోట్ల విలువైన భూమి అయినా సరే 1000 రూపాయలు కట్టేసి లీజు తీసుకోవచ్చు. ఇంత చక్కగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ఆ కార్యకర్తలు ఎలా చూసుకుంటారో చూడండి. ఇదేదేమైనా ఇవన్నీ సామాన్యుడికి తెలిసిన ఓటేసే టైంలో కనుక ఓటు తప్పుగా పడిందంటే ఇదిగో ఇలాంటివే మొయ్యాల్సి వస్తుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.